Namaste. We are watching in City News. This is Srinivas. News bulletin lo first headlines. కరోనా సోకిన గర్భిణికి అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రశంసలు అందుకుంటున్న కని సింగరేణి ఏరియా హాస్పిటల్ ప్రత్యేక కథనం. కార్మికుల కుటుంబాల సంక్షేమం కోసం ఏటా 30 కోట్ల నిధులను వైద్యం కోసం కేటాయిస్తున్నాం. డైరెక్టర్ ఫార్ చంద్రశేఖర్, RG1 GM కల్వల నారాయణ వెల్లడి. ఎల్ఆర్ఎస్ ను వ్యతిరేకిస్తూ రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన బీజేపీ నాయకులు. కమిషనర్ కు వినతి పత్రం సమర్పణ. లాభాల వాటాను పెంచేలా కృషి చేస్తాం. దసరాలోపు సింగరేణి కార్మికులకు ఇప్పిస్తాం. మార్చి నెల వేతన బకాయిల సాధనకు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నాం. టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిరియాల రాజరెడ్డి ఉద్ఘాటన. సింగరేణిలో ఉన్న కార్మికుల హక్కులన్నీ జాతీయ సంఘాల పోరాటాల ఫలితమే. సిటీ న్యూస్ లో ఏఐటీసీ నేత వై గట్టయ్య స్పష్టీకరణ. పేదల కడుపు కొట్టి ఖజానా నింపుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ర సంజీవ్ రెడ్డి ఆరోపణలు. వివరాలు చూద్దాం. గోదావరికని సింగరేణి ఏరియా హాస్పిటల్ వైద్యులు అరుదైన వైద్య పరీక్షలు నిర్వహిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. ఒకనాడు నేను రాను బిడ్డో ఈ సింగరేణి దవాఖానాకు అన్న కార్మికుల కుటుంబాలే నేడు ఇదే సింగరేణి ఏరియా హాస్పిటల్లో వైద్యులు అందిస్తున్నటువంటి అరుదైన వైద్య పరీక్షలను చూసి ఆనందపడుతున్నారు. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పరిస్థితుల్లో సైతం ఒక నిండు గర్భిణి ఇదే మహమ్మారి వైరస్ సోకి బాధపడుతుంటే భయపడకుండా ఏరియా హాస్పిటల్లోని ఒక యువ వైద్యురాలు నేనున్నానంటూ అరుదైన శస్త్రచికిత్స చేసి ఆ గర్భిణికి ఎలాంటి ఇబ్బందులు, ప్రాణాపాయ నష్టం లేకుండా బిడ్డ తల్లి ప్రాణాలను కాపాడింది. ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రసవం చేసిన ఈ సింగరేణి హాస్పిటల్ గైనకాలజిస్ట్ గుండేటి లావణ్య తల్లి బిడ్డ ప్రాణాలను కాపాడడం పట్ల సింగరేణి యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్, RG1 జనరల్ మేనేజర్ నారాయణతో కలిసి ఆ వైద్యురాలు లావణ్యతో పాటు మత్తు డాక్టర్ మధురిమ, హెడ్ నర్స్ కుసుమ కుమారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతోనే యాజమాన్యం ప్రతి ఏటా ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కోసం 25 నుండి 30 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందని వారు తెలిపారు. ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితుల్లో సైతం గోదావరికని సింగరేణి ఏరియా హాస్పిటల్కు ప్రసవం కోసం వచ్చిన ఒక గర్భిణికి కరోనా వైరస్ సోకినప్పటికీ ఏమాత్రం భయపడకుండా అరుదైన చికిత్స చేసి ఆ తల్లి బిడ్డలను డాక్టర్ లావణ్య, ఆమె వైద్య బృందం కాపాడడం స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా వారు అభినందించారు. They are appreciating the efforts made by the medical fraternity and everybody is very happy on this account. So, at a crisis ఉన్నప్పుడు మన వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. వాట్ ఎవర్ ఇష్యూస్ ఆర్ దేర్, మేనేజ్మెంట్ రోల్ ఇస్ దేర్ టు ప్రొవైడ్ ది రిసోర్సెస్. బట్ రిసోర్సెస్ ఉండడం కాదు, ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు మోటివేట్ కావాలా. అండ్ అన్ఫార్చునేట్లీ ది డిసీజ్ ఇస్ లైక్
we ourselves maybe by exposing we are also at risk. So that is the risk for the medical fraternity. Despite all the odds, we have come this way, but this is not end of the game. మనందరికీ కూడా మీ అందరికీ ఎక్కువ తెలుసు. On this account, because already everybody has spoken how we have come up this stage. నేను ఏం చెప్తున్నంటే we have large contingent of medical specialists and doctors. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే కోవిడ్ ఎఫెక్ట్ అయిందో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి మనందరికీ తెలుసు, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. కనుక ఎవరైతే కోవిడ్ వచ్చిందో వాళ్ళని 1 month తర్వాత 1.5 వాట్ ఎవర్ పీరియడ్ యూ ప్లీజ్ కాల్ ఆల్ ఆఫ్ దెమ్, టేక్ ఎస్ ఒపీనియన్ వాట్ ఈస్ దేర్, హౌ దే ఆర్ ఫీలింగ్, వాట్ ఆర్ ది సైడ్ ఎఫెక్ట్స్. సో దాన్ని ఏ విధంగా మనం నలిఫై చేయాలి, బికాజ్ యూ మే బి సేవింగ్ నౌ బట్ ఇఫ్ యూ హ్యావింగ్ సమ్ మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్టర్వర్డ్స్ దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫుల్ లైఫ్ సైకిల్ రికవరీ అనేది కాదు. కనుక అండ్ ఆల్సో దిస్ ఇస్ అనే ఇంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఒక థిమాటిక్ పేపర్ కానీ రీసెర్చ్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. కనుక ఐ రిక్వెస్ట్ ఆల్ ది డాక్టర్స్ అండ్ స్పెషలిస్ట్ టు టేక్ కేర్ ఆఫ్ ది సబ్జెక్ట్ అండ్ గెట్ ది ఫీడ్బ్యాక్ అండ్ హౌ టు అడ్రస్ ఇన్ ఫ్యూచర్, బికాస్ వీఆర్ రీడింగ్ ఇన్ పేపర్స్ ఆల్సో దట్ సమ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్. సో డైజెషన్ సిస్టమ్స్ కానీ, లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, మిగిలిన కెపాసిటీ కానీ మిగిలినవి కూడా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆపర్చునిటీ ఆర్ ది సర్వీస్ వీ రిక్వైర్డ్ టు డూ. తర్వాత మీ అందరికీ కూడా తెలుసు గురుమూర్తి గారిది నౌ దట్ ఇన్సూరెన్స్ ఆల్సో ఈజ్ అండర్ అడ్వాన్స్ స్టేజ్ అండ్ హీల్ బి గెటింగ్ వాట్ ఎవర్ ది బెనిఫిట్ ఈజ్ డిక్లేర్డ్ బై ది గవర్నమెంట్. అదేవిధంగా నారాయణ గారు చెప్పినట్టుగా మన మేనేజ్మెంట్ 15th August కూడా we have honored the doctors and the staff on this occasion. So similarly, whenever we find any activity which really needs appreciation, management will definitely look in forward step and provide all the facilities and also compliment them. మన బేసికల్గా ఈ ఇండస్ట్రీ కోల్ ప్రొడక్షన్ ఇండస్ట్రీ బేసికల్గా ఉండేది. ನಾವು డైవర్సిఫికేషన్ అయిన తర్వాత ఏ విధంగానైతే యాజ్ టైం గోస్ ఆన్ మార్కెట్ ఎకానమీ అయిపోయింది కాబట్టి ఏ ఇండస్ట్రీ కూడా ఒక పర్టికులర్ ఇండస్ట్రీ స్టికప్ కావడానికి లేదు. మనకు చాలా ఇండస్ట్రీస్ డైవర్సిఫై అయిపోతూ రూపాంతరం చెందుతూ ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి వెళ్ళిపోతున్నాయి. ఈవెన్ జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ ఒకప్పుడు రెఫ్రిజిరేటర్స్ తయారు చేసేది, తర్వాత పెద్ద కాంట్రాక్ట్స్ ఇస్తూ మోటార్స్ ఇవన్నీ తయారు చేసే కంపెనీగా మారిపోయినాయి. అదేవిధంగా మన సంస్థ కూడా, మన కంపెనీ కూడా బొగ్గు ఇనీషియల్గా కోల్ బేసిక్ ఇండస్ట్రీ కోర్ యాక్టివిటీ అయినప్పటికీ ఇప్పుడు డైవర్సిఫై అయిపోయి మనము కరెంట్ కూడా తయారు చేస్తున్నాము, తర్వాత ఎక్స్ప్లోజివ్స్ తయారు చేస్తున్నాము, సోలార్ ఎనర్జీకి తయారు చేస్తున్నాము, అదర్ యాక్టివిటీ కూడా చేస్తున్నాం, కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా చేస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఇది ఒక ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ బై అవర్ డాక్టర్స్. రానున్న కాలంలో మనం ఏం కోర్స్ తీసుకుంటుందో ఈ ఇండస్ట్రీ మనకు తెలియదు. ఒకవేళ ఇప్పుడు ఉన్న డాక్టర్స్, ఈ పారామెడికల్ స్టాఫ్ మొన్న కరోనా యాక్టివిటీస్లో కరోనా పేషెంట్స్ మనం కార్పొరేట్ హాస్పిటల్స్కి పంపినప్పుడు మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇనిషియల్ స్టేజెస్లో జూలై నెలలో, ఆగస్టు నెలలో అఫ్కోర్స్ వీఆర్ హ్యావింగ్ డిఫికల్ట్ టైమ్స్. అయితే తర్వాత సబ్సిక్వెంట్గా ఈ కరోనా స్ట్రాటజీ, కరోనా ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది, ఎట్లయితే 10th August తర్వాత ఆ వీడియో కాన్ఫరెన్స్ డైరెక్టర్ గారి ద్వారా, చైర్మన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ అయిన తర్వాత ర్యాపిడ్ టెస్ట్ చేయడము, RT-PCR చేయడము, పాజిటివ్ అయిన వాళ్ళని సాగ్రిగేట్ చేయడము, కొందరిని ఐసోలేషన్ వార్డులో పెట్టడము, కొందరిని ట్రాన్సిట్లో పెట్టడము, కొందరిని క్రిటికల్ వార్డులో పెట్టడం, దాని ద్వారా సాగ్రిగేట్ అయిపోయి ఫర్దర్ స్ప్రెడ్ కాకుండా మనము ప్రికాషన్స్ తీసుకోగలిగాము. ముఖ్యంగా ఇక్కడ ఆ డిఫికల్ట్ టైంలో ఈవెన్ సార్ కూడా కరోనా కిట్ వేసుకొని మేము ఇద్దరము, ఈవెన్ ఎస్ఓ అవర్ పిఎం ఆల్సో కిట్ వేసుకొని మేము కరోనా వాళ్ళకి వెళ్ళడం జరిగింది. ఆ డిఫికల్ట్ టైంలో ప్లస్ ఇప్పటి వరకు కూడా తప్పనిసరిగా మీరు సర్వీస్ చేస్తున్నారు. ఆల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ ఆల్ పారామెడికల్స్, మీకు అందరికీ కాంప్లిమెంట్స్, కంగ్రాచులేషన్స్. అంతకుముందు టీబీజీకేఎస్ RG1 వైస్ ప్రెసిడెంట్ గండ్ర దామోదర్రావు మాట్లాడుతూ కార్మికుల కుటుంబాలు ఆశిస్తున్న మాదిరిగా సింగరేణి ఏరియా హాస్పిటల్ను మరింత అభివృద్ధి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఈ రామగుండ రీజన్ 2-3 ఏరియాలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి
ఈ మీటింగ్లోనే దాదాపు నాకు గుర్తున్నప్పటికీ 5 సార్లు విజిట్ చేయడం జరిగింది. ఒక 2 నెలల క్రితం అసలు మనకు కోవిడ్ అంటే తెలియదు. ఒక నాగపూర్లో కూడా టెస్టులు చేస్తా ఉన్నారు. తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఏరియా హాస్పిటల్కి వచ్చేసి ఇక్కడే మీటింగ్ పెట్టేసి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ వారు మనకి విధి విధానాలు చెప్పడం జరిగింది. కానీ మనం కొంత ఇబ్బంది పడ్డప్పుడు ఒక 3 హాస్పిటల్ మనం రెఫరల్ చేయడం జరిగింది. అందులో ఒక రెఫరల్ ఎస్సీఎస్ అనేది తీసుకోకపోవడం, కరోనా కేసులు కూడా గోదావరిలో ఎక్కువ రావడం, ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా నిజంగా కూడా హాస్పిటల్ సిబ్బంది ముఖ్యంగా ఏసీఓ అయితే, తర్వాత డాక్టర్ రవీందర్ గారు అయితే, డాక్టర్ పద్మా మేడం గారు కూడా ఇటువంటి వారు ట్రీట్మెంట్ చేసి కూడా కోవిడ్ బారిన పడ్డారు. ముఖ్యంగా చంద్రశేఖర్ సార్ వచ్చిన తర్వాత కూడా కార్మికులలో ఉత్తేజం నింపడానికి వారు కూడా స్వయంగా ర్యాపిడ్ టెస్ట్ కిట్ ఫస్ట్ టైం చేసుకోవడం ఇక్కడ మొట్టమొదటి కామెంట్ చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు త్యాగరాజు, ఎస్ రమేష్, గంగాధర్, సమ్మయ్య, సలీం, వీరారెడ్డి, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సింగరేణి యాజమాన్యం అందించిన ప్రోత్సాహం, ధైర్యంతోనే తాము కరోనా వైరస్ పరిస్థితుల్లో సైతం కరోనా సోకిన గర్భిణికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా తగిన జాగ్రత్తలను పాటిస్తూ అరుదైన శస్త్రచికిత్స చేసి క్షేమంగా కాపాడగలిగామని సింగరేణి ఏరియా హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ గుండేటి లావణ్య సిటీ న్యూస్తో ప్రత్యేకంగా వెల్లడించారు. గతంలో ఈ హాస్పిటల్లో వసతులు ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న ఆర్జీవన్ జీఎం కల్వల నారాయణ చూపించినటువంటి ప్రత్యేక శ్రద్ధతో మెరుగైన వసతులను హాస్పిటల్లో సమకూర్చగలిగారని, ఈ ప్రోత్సాహం వల్లనే తాము రిస్క్ అని తెలిసినప్పటికీ తగిన జాగ్రత్తలను పాటిస్తూ గర్భిణీ స్త్రీకి మెరుగైన ప్రసవం చేసి తల్లి బిడ్డలను క్షేమంగా కాపాడగలిగామని గైనకాలజిస్ట్ లావణ్యతో పాటు ఈ ఆపరేషన్లో పాలు పంచుకున్న మత్తు డాక్టర్ మధురెడ్డి తెలిపారు. అయితే కార్మికుల కుటుంబాలు వైద్యం కోసం వచ్చే ఈ సమయంలో ఆందోళన చెందకుండా వైద్యుల పట్ల గౌరవంగా ఉంటూ మెరుగైన వైద్య పరీక్షలను పొందాలని ఈ సందర్భంగా వారు కార్మికుల కుటుంబాలకు విజ్ఞప్తి చేశారు. అయితే కరోనా సోకిన గర్భిణి క్షేమంగా కాపాడడం పట్ల తామైతే సంతోషంగా ఉన్నామని వారు తెలిపారు. నేను డాక్టర్ లావణ్య, గైనకాలజిస్ట్, సింగరేణి ఏరియా హాస్పిటల్. మన దగ్గరికి వచ్చిన కోవిడ్ పాజిటివ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి 4 రోజుల క్రితం ఆపరేషన్ చేయడం జరిగింది. మన దగ్గర కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ అందరి పేషెంట్స్కి ట్రీట్మెంట్ జరుగుతుంది, అలాగే గర్భిణీలకు కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ మన జిఎం నారాయణ్ సార్ సహకారంతో అన్ని ఫెసిలిటీస్ ఇవ్వబడుతున్నాయి. ఒకటి డాక్టర్ గారికి, మీరు కరోనా వైరస్ అంటే అసలు వ్యాధి ఉందా లేదా అని తెలియకపోయినప్పుడు కూడా ఎవరు కూడా దగ్గర రాని పరిస్థితి, దాదాపు మనకానే ప్రపంచ దేశాలన్నీ కూడా భయపడుతున్న పరిస్థితి. కానీ మీరు డేరీ చేసి ఈరోజు సింగరేణి ప్రోత్సాహంతో ఒక మహిళను ప్రసవం నుండి కాపాడి బిడ్డ తల్లి క్షేమంగా కాపాడిగా మీకు ఏమనిపిస్తుంది? ఒక వైద్యురాలు వైద్య వృత్తికి వచ్చినప్పుడే మేము అందరికీ సేవ చేయాలనే దృక్పథంతో వస్తాము. కోవిడ్ అంటే భయపడిన సంగతి వాస్తవమే, కానీ కోవిడ్ డాక్టర్స్కి రాకుండా కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ సింగరేణిలో ప్రొవైడ్ చేస్తున్నారు. మన జిఎం గారు కానీ సింగరేణి మేనేజ్మెంట్ మొత్తం మనకి డాక్టర్స్కి ఏమవ్వకుండా పేషెంట్స్కి ఏమవ్వకుండా కావాల్సిన ఫెసిలిటీస్, మందులు, పీపీఈ కిట్లు, మాస్కులు, N95 మాస్కులు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఏమాత్రం భయం అనిపించకుండా నేను ఆపరేషన్ చేయడం జరిగింది ధైర్యంగా. మేడం, ఇప్పుడు ఆర్జీవన్ పరిధిలో ఉన్న ఈ సింగరేణి ఏరియా హాస్పిటల్లో వసతులు సరిగా లేవని జిఎం స్థాయి అధికారులు సైతం దుమ్మెత్తు చూసిన పరిస్థితి కనబడ్డాయి. ఇక్కడ వైద్యులు సైతం కూడా అనేక ఆందోళన చేసిన పరిస్థితి. కానీ మీరు ఈరోజు కరోనా వైరస్ సోకిన లేడీస్ పట్ల మీరు భయపడకుండా మీరు ఆమెను కాపాడింది కాబట్టి యాజమాన్యం నుండి ఏ రకమైన ప్రోత్సాహం అందుతుందని మీరు భయపడవచ్చు. అంటే ధైర్యంగా చేసామంటేనే అర్థము అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎక్కడైనా కొత్త విషయం, ఇది పాండమిక్ కొత్తది, మనకు తెలియని టైంలో వచ్చింది కాబట్టి ఫెసిలిటీస్ అరేంజ్ చేయడానికి ఎంతో కొంత టైం అనేది ఉంటుంది. ఆ టైంలో ఆందోళనలు జరిగినాయి, కానీ తర్వాత అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. పేషెంట్స్కి ట్రీట్మెంట్ అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నారు అందరు కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్. ఇంత భయానక వాతావరణం నుండి ఒక మహిళను అలా బిడ్డను క్షేమంగా పడేది మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ భయానకంగానే ఏమనుకోలేదు.
and it's a part of my duty, and the management is providing with all facilities. అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ డాక్టర్గా వృత్తి అయినప్పుడు కూడా ఒక తోటి మనిషిగా అలాంటి పరిస్థితుల్లో తల్లి బిడ్డను క్షేమంగా కాపాడారంటే మీకు ఏమనిపిస్తుంది అనిపిస్తుంది ఫీలింగ్? ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రొఫెషనల్లీ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఉంది ఈ కేసు పర్టికులర్గా చేయడం వల్ల. ఆ కేసును డీల్ చేసే సమయంలో రిస్క్ బాగుంటుంది కాబట్టి మీరు ఎవరినెవరు లీడ్ చేసుకుంటారు మీ బృందం? మా బృందం లేబర్ రూమ్లో కూడా డాక్టర్స్ ఉంటారు, ఎంబీబీఎస్ డాక్టర్స్, మత్తు డాక్టర్, సిస్టర్లు, వార్డ్ బాయ్స్, స్కావెంజర్స్, అందరూ ఎవరైనా సరే అందరికీ ఫెసిలిటీస్ పీపీ కిట్స్ వేసుకొని అందరి సహకారంతో చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీరు మేనేజ్మెంట్కి ఏం చెప్పాల్సింది? మేము మీరిచ్చే ఫెసిలిటీస్ కానీ సహకారంతో ఇంకా మరిన్ని కేసెస్ చేస్తాము. అండ్ ప్లీజ్ గివ్ అస్ యువర్ కోఆపరేషన్ ఫర్ పేషెంట్ సాటిస్ఫాక్షన్. ప్రస్తుతానికి వచ్చిన దానికంటే సిటీ స్కాన్ చేశాక కొన్ని చేంజెస్ ఉన్నాయన్నమాట. దానివల్ల యాంటీవైరల్ డ్రగ్స్ స్టార్ట్ చేసాము. సో దానివల్ల మదర్ని బేబీకి ఫీడింగ్ అనేది ఇవ్వలేకపోతున్నాము. బయట ఫీడ్ తీసుకుంటుంది బేబీ. వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల బేబీ మదర్ దగ్గరే ఉంటుంది. ఇంట్లో వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల మేము బేబీని మదర్ని దూరంగా పెడుతున్నాము. మీరు ఎలాంటి ప్రికాషన్ తీసుకున్నారు? ఆ గర్భిణికి ఎలాంటి ధైర్యం ఇచ్చింది? నా పేరు జరదొడ్డి మద్దిరెడ్డి, సింగరేణి ఏరియా హాస్పిటల్లో అనస్థీషియా డాక్టర్గా పనిచేస్తున్నాను. 24/9/2020 సంవత్సరం నాడు రాత్రి 7:30కి ఒక కోవిడ్ పేషెంట్ విత్ లేబర్ పెయిన్స్తో పాటు జ్వరం వచ్చినది. ఆమెకి గైనకాలజిస్ట్ గారు ఫోన్ చేసి, సార్ ఇట్లా కేసు వచ్చింది, ఇట్లా ముందు మెడికల్ ఆఫీసర్ ఇన్ఫామ్ చేశారు నాకు, ఇట్లా కేసు వచ్చింది, ఇట్లా జ్వరం ఉంది, ప్రీవియస్గా చేస్తే టెస్ట్ నెగిటివ్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు జ్వరం వచ్చింది, మళ్ళీ ఒకసారి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నేను ఇచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ కోవిడ్ టెస్ట్ చేయండి, చేసిన తర్వాత పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా చేద్దాము, బట్ ప్రికాషన్స్ విల్ టేక్. ఒకవేళ పాజిటివ్ అయితే మనం జాగ్రత్త తీసుకొని చేయాల్సింది కాబట్టి మీరు టెస్ట్ చేయండి అని చెప్పి ప్లాన్ చేసాము. 8:30కి టెస్ట్ చేస్తే 9 కల్లా టెస్ట్ రిజల్ట్ వచ్చింది. 9 o'clockకి ఇట్లా షిఫ్ట్ చేద్దాము, ఇట్లా చేద్దాము వద్దంటే నేను మన ఏరియా హాస్పిటల్ ఏసీఎం గారు డివి రావు గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సార్ ఇట్లా పాజిటివ్ వచ్చింది, ఇట్లా చేస్తున్నామంటే సార్ ఓకే గో హెడ్ అన్నారు. ఓకే విల్ టేక్ ప్రికాషన్స్ అని చెప్పి కూడా చెప్పాము. అన్ని పీపీ కిట్లు వేసుకొని గైనకాలజిస్ట్ గారు అండ్ స్టాఫ్ నర్సు అండ్ థియేటర్ అసిస్టెంట్ సుధాకర్ అండ్ స్కావెంజర్ సముద్రాలు అందరం కలిసి ప్లాన్ చేసుకొని ఆమెకి అన్ని ప్రికాషన్ తీసుకొని థియేటర్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇందులో గైనకాలజిస్ట్ కూడా